అధ్యాయం 5. అప్పుడు హాము కుమారులు వచ్చి నెబ్రోతును తమ మీద అధిపతిగా చేసుకున్నారు. అయితే యాపేతు కుమారులు పేనేకును తమ అధిపతిగా చేసుకున్నారు. మరియు షేము కుమారులు సమావేశమై వారిపై జగ్తానును అధిపతిగా నియమించారు. మరియు ఈ ముగ్గురు ఒక చోట కలిసినప్పుడు వారు తమ అనుచరుల ప్రజలను చూచుటకు మరియు లెక్కింపు తీసుకోవాలని సలహా తీసుకున్నారు. మనుషులందరూ కూడి ఉండుటకై నోహవు బ్రతికుండగానే ఇది జరిగింది. ఇప్పుడు 340వ సంవత్సరంలో మందసం నుండి నోహావు, ఆ తర్వాత ఎలోహిం వరదను ఎండిపోయిన తర్వాత యువరాజులు తమ ప్రజలను పరిగణలోకి తీసుకున్నారా? ముందుగా యాపేతు కుమారుడైన పేనేకు వారిని చూచెను. గోమెరు కుమారులందరూ తమ అధిపతుల రాజదండల ప్రకారం 5800 మంది ఉన్నారు. అయితే మాగోగు కుమారులలో వారందరూ తమ నాయకుని రాజదండల ప్రకారం 6200 మంది ఉన్నారు. మరియు మాదయి కుమారులలో వారందరూ తమ సారథీల రాజదండల ప్రకారం 5700 మంది ఉన్నారు. మరియు తూబాల్ కుమారులు వీరంతా తమ కెప్టెన్సీల రాజదండల ప్రకారం 9400 మంది ఉన్నారు. మరియు మెస్కా కుమారులందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం 5600 మంది ఉన్నారు. తీరాస్ కుమారులందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం 12300 మంది ఉన్నారు. మరియు రిఫావా కుమారులు తమ సారథిల రాజదండములను అనుసరించి 4500 మంది ఉన్నారు. మరియు టుగర్మా కుమారులు వారి సారథి యొక్క రాజదండల ప్రకారం 14400 మంది ఉన్నారు. కానీ ఎలీసా కుమారులు వారి సారథ్యంలోని రాజదండల ప్రకారం 14900 మంది ఉన్నారు. మరియు తెర్సీసు కుమారులందరూ వారి సారథి యొక్క రాజదండల ప్రకారం 12100 మంది ఉన్నారు. సేతీను కుమారులందరూ తమ సారథి యొక్క రాజదండల ప్రకారం 17300 మంది ఉన్నారు. మరియు దోయిన్ కుమారులు 17700 మంది తమ సారథ్యాల రాజదండల ప్రకారం వెళ్తున్నారు. మరియు యాపేతు కుమారుల సేనల సంఖ్య వారందరూ పరాక్రమవంతులు మరియు తమ కవచాలు ధరించేవారు. వారి అధిపతుల దృష్టికి స్త్రీలు మరియు పిల్లలు కాకుండా 1,40,202 మంది ఉన్నారు. యాపేతు ఖాతా పూర్తిగా 1,42,000. మరియు నెబ్రోతు దాటి వెళ్ళాడు. అతను మరియు హాము కొడుకులు అందరూ తమ కెప్టెన్సీల రాజదండల ప్రకారం వెళుతుండగా 24,800 మంది కనిపించారు. పూవా కుమారులందరూ తమ అధిపతుల రాజదండల ప్రకారం 27,700 మంది ఉన్నారు. మరియు కానాన్ కుమారులందరూ తమ నాయకత్వాల రాజదండల ప్రకారం వెళుతుండగా 32,800 మంది ఉన్నారు. శోభా కుమారులు అందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం వెళ్తుండగా 4,300 మంది ఉన్నారు. లెబిల్లా కుమారులందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం వెళుతుండగా 22,300 మంది ఉన్నారు. మరియు సాతా కుమారులందరూ వారి సారథ్యాల రాజదండల ప్రకారం వెళ్తుండగా 25,300 మంది ఉన్నారు. మరియు రెమ్మా కుమారులందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం వెళ్తుండగా 30,600 మంది ఉన్నారు. మరియు సబాక కుమారులందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం వెళ్తుండగా 46,400 మంది ఉన్నారు. మరియు చాము కుమారుల శిబిరం యొక్క సంఖ్య వారందరూ పరాక్రమవంతులు మరియు అమర్చారు. వారి కెప్టెన్సీల దృష్టిలో ఉంచబడిన కవచం మహిళలు మరియు పిల్లలు కాకుండా 2,44,900 మంది ఉన్నారు. మరియు సేము కుమారుడైన జగ్తాను హేలాము కుమారులను చూచి వారందరూ 47,000 మంది తమ సారథిల రాజదండల సంఖ్యను బట్టి ప్రయాణమై ఉన్నారు. మరియు అసూరు కుమారులందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం వెళ్తుండగా 73,000 మంది ఉన్నారు. మరియు ఆరాము కుమారులందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం వెళ్తుండగా 87,300 మంది ఉన్నారు. లూదు కుమారులందరూ తమ సారథిల రాజదండల ప్రకారం వెళ్తుండగా 30,600 మంది ఉన్నారు. చాము కుమారుల సంఖ్య 73,000. కానీ అర్పక్షద్ కుమారులందరూ తమ సారథ్యాల రాజదండల ప్రకారం 1,14,600 మంది ఉన్నారు. మరియు వారి మొత్తం సంఖ్య 3,47,600. సేము కుమారుల సంఖ్య వారందరూ పరాక్రమంతోనూ యుద్ధ ఆజ్ఞతోనూ తమ సారథుల ఎదుట బయలుదేరి స్త్రీలు మరియు పిల్లల సంఖ్య. మరియు ఇవి వేరుగా పేర్కొనబడిన నోహావు తరములు. వాటి సంఖ్య మొత్తం 9,14,000.
మరియు ఇవన్నీ నోహావు జీవించి ఉన్నప్పుడు మరియు వరద తర్వాత 350 సంవత్సరాల తర్వాత నోహావు సంవత్సరంలో లెక్కించబడ్డాయి. మరియు నోహావు యొక్క అన్ని రోజులు 950 సంవత్సరాలు మరియు అతను మరణించాడు. ఫుట్నోట్స్: ఈ అధ్యాయంలోని సంఖ్యలు నిరాశాజనకంగా తప్పుగా ఉన్నాయి. టెక్స్టులోని ప్రత్యేక అంశాలు 7,04,000 వరకు జోడించబడతాయి. టెక్స్టులోని మొత్తం 7,34,500కి చేరుకుంది. షేము మరియు అతని వారసులకు కేటాయించబడిన నీతి సంఖ్య 9,000ని విస్మరించింది. విషయానికి ప్రాముఖ్యత లేదు. ఇది పెట్రస్ కామెస్టర్ చేత కోట్ చేయబడిన మరియు అది ఖచ్చితంగా కాదు. ఈ పద్యంలో భాగం పరిచయం పేజీ 10 చూడండి.